జగనన్న 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకి అన్నిట్లో సమాన అవకాశాలు ఇచ్చి పేదరికంలో నుంచి వారిని ఎలా బయటికి తీసుకురావడానికి అటు సంక్షేమ పథకాలతో ఇటు అభివృద్ది కార్యక్రమాలతో అన్ని కూడా కల్పించడం మనం చూస్తున్నాం. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంబేద్కర్ గారిని గౌరవించడం లేదు, ఆయన రచించిన రాజ్యాంగాన్ని కూడా గౌరవించడం లేదు. ఈ రోజు మీరు చూస్తే అంబేద్కర్ గారి రచించిన రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకోకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ రాష్ట్రంలో దళితులని ఎలా అవమానిస్తున్నారు, ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలని ఏ విధంగా దాడులు చేసి వారికి ఎటువంటి సంక్షేమాన్ని అందించకుండా వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారో మనం అందరం కూడా గమనిస్తున్నాం. మళ్లీ మనకి మంచి రోజులు రావాలి. ఏదైతే అంబేద్కర్ గారు కోరుకున్నారో సమాజం వెనుకబడిన వర్గాలన్నీ కూడా అభివృద్దిలోకి రావాలి అని, అది రావాలి అంటే మళ్లీ మనం జగనన్నని గెలిపించుకొని అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా ఆయన కోరుకున్న విధంగా మనం ముందుకు నడవాలని కూడా కోరుకుంటున్నాను.